మనం టమాటా కాయలను కోసుకుందాము. చూస్తారా ఎలా ఉన్నాయో చెట్టు కాయలు. గ్రీన్ టమాటా కూడా కోద్దాము. బొంగు పక్కిల్ని ఇలా రుద్దితే దీనికున్న కల్మషం మొత్తం పోయింది. ఇలా రుద్దాలి. ఇలా వాటర్ పోస్తే కల్మషం మొత్తం పోయింది. ఇలా బాగా రాగాలి. వీటిని బొంగు పక్కెలు అంటారు. మనం సాల్ట్ వేసి ఇలా అంటే శుభ్రపడుతుంది. వాటర్లో క్లీన్ చేసుకున్నాము. టమాటాలను బాగా కడుగుదాము. బొంగు పక్కెల పులుసు కావాల్సిన పదార్థాలు: బొంగు పక్కెలు. వీటికి ఏమి ఉండదు, ఇలా క్లీన్ చేసుకోవటం. నేను ఇలాగే పులుసు వేసుకుంటారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇవి తీసుకుంటారు తోకలు, తలకాయలు, కానీ ఏమి ఉండదు. ఇలాగే టేస్ట్గా ఉంటుంది. బొంగు పక్కెలు. కారము, గరం మసాలా, పసుపు, సాల్టు, కొబ్బరి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకున్నాము. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి టమాటాలు. బాండి పెట్టుకో. ఆయిల్ వేసుకున్నాము. తగినంత వేసుకున్నాము. ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాము. పసుపు, గరం మసాలా, కొబ్బరి పౌడర్, కారం,
చేపలు. బొంగు పక్కల ఇగురు. ఊరక సెక్కే మగ్గిపోయిద్ది ఈ చేప, చిన్న చేపలు కాబట్టి. మనం దీనిలో కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకుందాం. తెలియదు కాబట్టి నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాం మనం. నిమ్మరసాన్ని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. చూసారా ఊరకాయ మగ్గిపోతుంది చేప. బొంగు పక్కెల ఇగురు రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నా. చూస్తారా ఎలా ఉడికిపోయినాయో చేపలు. ఊరకనే ఒక్క సెకకే మగ్గిపోయిద్ది చేప. బొంగు పక్కల ఇగురు రెడీ అయింది. చూస్తారా ఇది ఎంత బాగుందో. చూస్తుంటే మంచి స్మెల్ వస్తుంది, తినాలనిపిస్తుంది. ఇది ఎక్కువగా బాలింతలకు పెడతారు, పిల్లలకి పాలు లేకపోతే బాలింతలకు పాలు పడతాయని. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. చూస్తారా ఎలా మెత్తగా ఉడికిపోయిందో. చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.